ఆ బట్టలు కొన్నందుకు కూడా మా ఆడపడుచు వాళ్ళ ఆయన మమ్మల్ని నానా మాటలు అన్నాడు. మా పిల్లలు ముష్టి వాళ్ళు అనుకుంటున్నారా, ఒక్కొక్క జత బట్టలు కొన్నారు, మా పిల్లలకి కొనవలసిన అవసరం మీకేంటి అని చాలా అన్నాడు. అయితే ఇంకా రేపే శ్రీమంతం కదా, చుట్టాలు వస్తారు, మార్నింగ్నే కదా, దూరం నుంచి వస్తారని మొత్తం అందరికీ టిఫిన్స్ ప్రిపేర్ చేసాం. ఇడ్లీ బజ్జీ చేద్దామని. అయితే అన్ని పనులు నేనే చేసుకున్నా కడుపుతో ఉండి కూడా. అప్పుడు మాకు గ్రైండర్ లేదు. అయితే మా ఇంటి పక్కన కిరాణా షాప్ ఉంటుంది, వాళ్ళు పప్పు రుబ్బుతారని చెప్పారు మా ఆయన. వెళ్ళి అడిగాను, రుబ్బుతా అన్నారు. కానీ తర్వాత వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి రుబ్బలేదు. అయితే ఇది మా అత్తగారు వాళ్ళ ఊరే కదా అని పప్పు రుబ్బించమని అడిగాను. అయితే నాకు తెలీదు, నువ్వే చేసుకో, ఏం చేసుకుంటావు, నాకేం అవసరం లేదని ఏమీ చేయలేదు. ఏదో పాటలు పడి రుబ్బించుకున్నాను మా పక్కింటి వాళ్ళతో. నెక్స్ట్ డే ఇంకా శ్రీమంతం, చుట్టాలు వస్తారు 10కి అని త్వరగా టిఫిన్ చేస్తున్నా. ఇడ్లీ అయిపోయింది, బజ్జీలు వేసేసా, టిఫిన్స్ అయ్యాయి. ఇంకా వంట చేయాలని చేస్తున్నా. ఒక 50 మెంబర్స్ ఉంటారేమో మొత్తం అందరూ. అయితే అలాగే కూర్చొని ఉంటుంది కానీ ఏం పని ముట్టుకోలేదు అని అలాగే చేసుకున్నాను నేను. ఈ లోపల మా ఆయన వాళ్ళ మేనత్త వచ్చారు. ఆవిడ వచ్చి మా అత్తగారిని తిట్టింది, కడుపుతో ఉన్న పిల్ల పనులు అలా చేస్తుంటే ఏమి చేయవేంటి, అది పద్ధతేనా, 9 అయిపోయింది, 10కి ఇంకా వచ్చేస్తారు చుట్టాలందరూ, వాళ్ళ అమ్మాలు వస్తారు, పిల్ల అలా పని చేసుకుంటే ఏమనుకుంటారు అని ఆవిడ తిట్టింది. నన్ను వెళ్ళమ్మా, మీ వాళ్ళు వస్తే బాగోదు, మేము చేస్తామని వీధిలో వాళ్ళు కూడా తిట్టారు. మా ఆయన మేనత్త వాళ్ళు చేస్తారని నేను వదిలేశాను అనమాట. అయితే అటు ఇటు తిరుగుతుంది కానీ ఏమీ చేసేది కాదు. వాళ్ళు తిడితే చేసేది, ఏదో ఒకటి మొహం మార్చుకొని ఉండేది. మా అత్తగారు వాళ్ళ అమ్మకి మా ఆయనకి గొడవ అయింది కదా, అయితే వాళ్ళని పిలవమంది. మా ఆయనకి ఇష్టం లేదు, నేను పిలవను అని చెప్పారు. వాళ్ళు వచ్చేలా ఉంటే నేను శ్రీమంతం చేసుకోవాలంట, లేకపోతే నేనేం చేసుకోకూడదంట. అయితే మా ఆయన ఇంకా పిలవలేదని, మా అమ్మ వాళ్ళు రాకపోతే నీ పిల్లని జైకారం కాదు, మీరు నాడింగా కన్నరు, మీరు చేసుకున్నా అని అన్నది. ఇంక శ్రీమంతం అయిపోయాక మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. నేను వెళ్ళిన 1 వీక్కి నాకు ఉమ్మనీరు పోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళు కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే డెలివరీ అవుతుందని చెప్పారనమాట. కానీ ఆ నైటే 1 గంట ఆ టైంకి డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు. ఇంకా బాబుని బాక్స్లో పెట్టాలని నాకు కూడా చూపించకుండా